బాగుండయా? హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి మేము ఆశ్రమానికి వచ్చి 13 రోజులు. ప్రతి బ్యాచ్కి 13 రోజు సెలబ్రేషన్ ఉంటుందంటండి. మాకు ఫుడ్ హాయ్ హాయ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మేడం ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. सत्यनारायण वास्तव में ఉపయోగపడతాయి. జీవనశైలి ఎక్కువగా ఉపయోగపడుతుందని డాక్టర్లు అందరూ కూడా తెలియజేస్తారు. అంచేత మీ కుటుంబం బీపీ తగ్గించడం అనేది ఆడవారి చేతిలో ఉంది, అమ్మ చేతిలో ఉంది. మరి మీ చేతులతోనూ ప్రమాదకరమైన సమస్యలు బారిన పడేటట్టు చేసే అవకాశం ఉంది. అలాంటి నష్టం జరగకుండా రక్షించే అవకాశం కూడా మీ చేతిలో ఉంది. కాబట్టి ఎక్కువ మంది 70% మన ఆశ్రమంలో స్త్రీలు ఉంటారు. ఎందుకంటే స్త్రీలు మారితే కుటుంబం మారుతుంది, స్త్రీలు మారితే సమాజం మారుతుంది అనే కాన్సెప్ట్ మాది. ఇంకా 30% జెంట్స్కి అడ్మిషన్ ఇస్తాం, 70% ఆడవారికి అడ్మిషన్ ఇస్తాం. ఇక్కడ ఇది ఆడవారి ఆశ్రమం, మగవారికి కాదు. ఎందుకంటే కుటుంబంలో స్త్రీ మార్పు తీసుకురావాలని ఉద్దేశం అన్నమాట. స్టాఫ్ కూడా అట్లాగే దగ్గర 500 మంది పైన ఆడవారు పనిచేస్తుంటే 200-250 మంది మేల్స్ పనిచేస్తుంటారు. అంచేత అలాంటి బీపీ గురించి నేను 81 ఉన్నాను. సో సపోజ్ 70 కేజీల మనిషికి 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. 5 లీటర్ల బ్లడ్ని 1 నిమిషంలో హార్ట్ పంప్ చేస్తుంది. అంటే 2వ నిమిషం మళ్ళీ మొత్తం 5 లీటర్లు మళ్ళీ పంప్ అవుతుంది. సో దాన్ని కార్డియక్ అవుట్పుట్ అంటారు. సో అలా ఎవ్రీ మినిట్ మొత్తం పంప్ అవుతుంది అన్నమాట. దాన్ని 5 to సివియర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు దాన్ని 5 times పెరుగుతుంది. అంటే నిమిషానికి 25 లీటర్లు హార్ట్ పంప్ చేస్తుంది. కాళ్ళకి రక్తనాళాలు ఇవన్నీ పెద్ద పెద్ద కండరాలు. మన బాడీలో ఉండే కండరాల్లో మీరు చేతులకి రోజు గంట జిమ్ చేసినా మీకు ఎక్కువ బెనిఫిట్ రాదు. అదే కాళ్ళకి జిమ్ చేస్తే షుగర్ రివర్స్ అవటం, బీపీ రివర్స్ అవటం ఎక్కువ వస్తుంది. ఎందుకని చెయ్యి అంత చేసినా చిన్న కండ పెరిగినా 10% పెరిగినా మీకు ఎంత పెరుగుతుంది? ఎన్నో గ్రామ్స్ పెరుగుతుంది. అదే ఇక్కడి నుంచి ఇక్కడికి కండలు పెద్ద కండలు. ఎందుకంటే మన బాడీ బరువు మొత్తం మోసే కండలు కాబట్టి వీటిని ఫోకస్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే షుగర్, బీపీ రివర్స్ అవటం ఎక్కువ ఉంటుంది. తీసుకెళ్ళిపోమన్న టైం సర్వంగాసం హలాసన అయింది. హలాసన ఎవరికి రాదు. అందుకని మీరు 5 చూపిస్తారు. ధన్యవాదాలు డాక్టర్ రవికాంత్ గారికి, డాక్టర్ కృష్ణవేణి గారికి. కనిపించదా? మనవాళ్ళందరూ గోముఖాసనం వేస్తే గోవు పై దవడ, గోవు కింద దవడలాగా మోకాళ్ళు వచ్చినాయి కదా. మీరందరూ గోముఖాసనం వేస్తే పక్షవాతం వచ్చిన ఆ మూతిలాగా ఈ కాలు
చాలు అది వద్దు. అలా అసలు అలా ఇంక రెండు పక్కన వస్తుంది దానికి. చేతిలో కాళ్ళు చాలా పొడుగు. అలాంటి నాగలాకారంలో శరీరం అంతే. నాగలా అయిపోయింది. డాక్టర్ రవికాంత్ గారు కృష్ణవేణి గారు వచ్చారండి. వాళ్ళు చక్కగా అన్నీ వివరించి చెప్పారు జబ్బుల గురించి. బేరియాట్రిక్ స్పెషలిస్ట్ అంటండి ఆయన కొంగర రవికాంత్ గారు. ఆయన బాగా చెప్పారు. కృష్ణవేణి గారు బీపీ గురించి షుగర్ గురించి చెప్పారనమాట. తర్వాత ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు అండి. ఫస్ట్ ఫుడ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారండి. 13వ రోజు ప్రతి బ్యాచ్కి పెడతారంట. ఫస్ట్ పచ్చిమిరకాయ బజ్జీ అండి, నూనె ఉప్పు లేని పచ్చిమిరకాయ బజ్జీ చాలా టేస్ట్గా ఉంది. అలాగే చాట్ పెట్టారండి, దహీ పూరి పెట్టారు. పానీపూరి కాకుండా దహీ పూరి, స్వీట్ పూరి అనమాట. అదే పెరుగులో స్వీట్ వేసి పెట్టారు. స్వీట్ అంటే ఖర్జూర పొడి ఇదే వేస్తారండి వాళ్ళు. స్వీట్ బెల్లం పంచదార అయితే వేయరు. అవి చాలా బాగున్నాయి. తర్వాత పుట్టకొక్కులు బిర్యానీ, దానిలోకి రైతా ఇచ్చారు. పన్నీర్ కర్రీ అండి. తర్వాత పాయసం, సేమియా పాయసం అండి. అందులో కూడా బెల్లం లేకుండా ఖర్జూరాలు, చెరుకు రసం వేసి చేశారు. అది చాలా అద్భుతంగా ఉంది. ఈ పిల్లలండి డ్యాన్సులు అసలు ఎంత బాగా చేశారు. పాటలు అయితే మంచి మంచి పాటలు ఉన్నాయండి. కానీ నాకు కాపీ రైట్స్ వస్తాయి ఆ పాటలు పెడితే, అందుకు తీసేసాను. స్టేజ్ ఎదిరిపోయింది వీళ్ళు డ్యాన్స్లు వేస్తుంటే. రోజు 9 వెళ్ళిపోయేవాళ్ళం మేము క్లాస్ విని రాజుగారిది. ఈరోజు మాత్రం 10:30 అయినా ఒక్కళ్ళు కూడా కదల్లా. ఈ డ్యాన్స్లు అంత బాగా చేశారు పిల్లలు. అవి చూస్తే అలాగే కూర్చున్నామండి. ఇంకా 14వ తారీఖు దాకా ట్రీట్మెంట్లు ఉంటాయి. 15వ తారీఖు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ పాపకండి 9 ఏళ్ళంట, 3rd క్లాస్కి వచ్చిందంట ఇప్పుడే. అసలు ఎంత అద్భుతంగా చేస్తాను నేను డ్యాన్సులు. ఒకటైనా కాదు, ఏ డ్యాన్స్ అయినా చేసేస్తుంది. వాళ్ళ నాన్నగారు డాన్స్ మాస్టర్ అంట. ఇంకా పాప కూడా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉన్నారు. చాలా బాగా చేస్తానండి. అసలు ఆ పాప అట్లా చేస్తుంటే అందరూ క్లాప్సేనండి. ఎంత బాగా చేశా ఎంతో చెప్పలేను. బింది పెట్టుకుందండి, అక్కడ గ్లాసులు పెట్టుకుంది. గ్లాసుల మీద బింది ఎక్కి దాని మీద చేసిందండి. ఎంత బాగా చేసిందో. తర్వాత ఇట్లా చేతిలో దీపం వెలిగించుకొని చేసిందండి. అవి కూడా చాలా బాగుంది. ఆ డ్యాన్స్ కూడా ఒకటేంటి, ఏ డ్యాన్స్ అయినా అద్భుతంగా చేసేసింది. పెద్దవాళ్ళే అంత బాగా చేయలేరేమో అనిపించింది నాకు. చూడండి అట్లా బిందె మీద కాలు పెట్టి నిలబడిపోయింది. ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదండి. అందరూ అలా కూర్చొని చూస్తూనే ఉండిపోయారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అసలు పాటలు కూడా మంచి మంచి పాటలు ఎన్నుకున్నారండి. ఇది ఫోక్ డ్యాన్స్ అనమాట. అసలు ఈ వీళ్ళు అయితే స్టేజ్ని దద్దరిల్లేట్ చేశారు. అదిరిపోయింది స్టేజ్.
వీళ్ళు ముగ్గురు 10th క్లాస్కి వచ్చారంట ఇప్పుడు. ఆ పాటలు పెడితే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారు మీరు. పాటలు తీసేయాల్సి వచ్చింది, అందుకని తీసేసానండి.